విజయవాడలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సిపిఐ రామకృష్ణ, సిపిఎం శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జె శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీలో విద్యా, వైద్యాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని నేతలు మండిపడ్డారు. పీపీపీ అంటే ప్రజల ఆస్తులపై ప్రైవేటు పెత్తనం చేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఉచిత వైద్యం అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. మన సత్యకుమార్ అంటాడు, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నాను, డిబేట్ చేయడానికి రాండి అని చెప్పి ఆయన కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. నాకు అర్థమే కాలే, ఆయన ఏమైనా పార్టీ అధికార ప్రతినిధియా లేకపోతే నీవేమైనా మినిస్టర్వా? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు డిబేట్ చేయడానికి నీవు ఛాలెంజ్ చేసేది ఎందుకు? అది నీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశము. ఒక ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయి, అన్ని రాజకీయ పార్టీలు నీ దగ్గరికే వస్తాయి. ఇంత అధ్వానంగా పెట్టుకొని నువ్వు నాశనం చేస్తూ ఉన్నావు. పక్కా నాశనం ఇది. ప్రైమరీ ఎడ్యుకేషను వారికి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్ వాళ్ళ చేతుల్లోనే, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు, ఇక టూరిజం డిపార్ట్మెంట్లో 22 హోటల్స్ ఉంటాయి. 22 హోటల్స్ ప్రైవేట్కి ఇస్తా ఉన్నావు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ 32 డిపార్ట్మెంట్లు ప్రైవేట్కి ఇస్తూ ఉన్నావు. నాకు అర్థమే కాలే. నువ్వు మొత్తము విద్యారంగము, వైద్య రంగము, ఇండస్ట్రీసు, టూరిజం కార్పొరేషన్ అన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత నువ్వు ఏం పరిపాలన చేయాలనుకుంటున్నావు నేను అడుగుతాను. వాళ్ళు వ్యాపారం కోసం వస్తున్నారు, లాభాల కోసం వస్తున్నారు. వాళ్ళ కోసం విద్యా వైద్య సంస్థలని నాశనం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. డబ్బు ఎందుకు లేదు? కావాల్సిన ఉంది గవర్నమెంట్ దగ్గర. వాళ్ళకు అవసరమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, ప్రజలకు అవసరమైన వాళ్ళకి ఇవ్వటం లేదు. రెండోది ఏమన్నారు? ప్రైవేటీకరణ కాదు, ఇది పీపీపీ అన్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రాపర్టీపై ప్రైవేటు పెత్తనం. ప్రైవేటీకరణ కాదు, అంతకన్నా ప్రమాదకరమైంది. ఎందుకంటే ప్రైవేటీకరణలో ప్రభుత్వ సంస్థలను కొనుగోలు చేయాలి వీళ్ళు పెట్టుబడి పెట్టి. ఇది కొనుగోలు చేయకుండానే పెత్తనం చేయటం. 66 సంవత్సరాల పాటు ఎకరాకు 100 రూపాయల చొప్పున కడితే 50 ఎకరాలు మెడికల్ కాలేజీలో ఉంటే 50 5,000 రూపాయలతో సంవత్సరానికి, 60 ఏళ్ళకి 65 3,5,3,5 లక్షల రూపాయలతో 60 ఎకరాల మీద. ఆ తర్వాత ఆ భూమి ఎవరితో అడి ఇచ్చినవాడికి తెలియదు, పుచ్చుకున్నవాడికి తెలియదు, సొంతం అయిపోద్ది. ఇవాళ అనేకమైన ప్రజా సమస్యల విషయంలో ప్రజా పోరాటం చేస్తూ ఉన్నా న్యాయ పోరాటం కూడా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రజలకి ఏమాత్రమో లెక్క లేకుండా రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ, సామాన్యమైనటువంటి వర్తకులు కానీ వీళ్ళు ఎవరి యొక్క ప్రయోజనాలు కూడా పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్లకే ఊడిగం చేస్తా మొత్తం మన ప్రజల సంపద, ప్రజల సొత్తుని వాళ్ళకి కట్టబెడతా ఉన్నటువంటి దాన్ని పోరాటం చేయాల్సిందే. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 50% సీట్లు, అది సి కేటగిరీ, బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ 50% సీట్లు అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉండదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉంటుంది. ఈ 50% మెడికల్ కాలేజీలో సీట్లు రమారమి 1 కోటి నుంచి 1,50,00,000 వరకు 15% కేటగిరీలో అమ్మేసుకుంటే, నాకు తెలిసి 2,000 సీట్లలో 1000 సీట్లు అమ్మేసుకుంటే రమారమి 1 సంవత్సరంలో ఒక అడ్మిషన్స్ ప్రక్రియలో 1,500 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనే దందా జరిగే వ్యవహారం. ఈ 1,500 కోట్ల రూపాయలు 33 సంవత్సరాలకు వేసుకుంటే రమారమి 75,000 కోట్ల రూపాయల స్కాము మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రైవేట్ అడ్మిషన్స్లో జరుగుతుంది. ఇంకా 300 పడకల ఆసుపత్రి, అటాచ్డ్ హాస్పిటల్. మార్కాపురం అంటే మీకు తెలుసు, చాలా వెనుకబడిన ప్రాంతం. మెడికల్ కాలేజీ కట్టే మెయిన్ బిల్డింగ్ 70% పూర్తయింది. లేడీస్ హాస్టల్ 80% పూర్తయింది. అలాగే మెడికల్ కాలేజీ భవనం మాత్రం పిల్లర్స్ వరకు రావటం జరిగింది. అలాగే నేను పాలకొల్లు వెళ్ళాను. పాలకొల్లులో 60 ఎకరాలు దాని రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు, ఒకే చోట ఏర్పాటు చేశారు. అలాగే మొన్న మా రమణయ్య గారు బాపట్ల వెళ్ళారు. బాపట్లలో కూడా 56 ఎకరాలు తీసుకున్నారు.
అనేక చోట్ల మెడికల్ కాలేజీలు అసలు నిర్మాణమే పూర్తి కాలేదు అనేటటువంటి ప్రభుత్వం చెప్పే వాదన కరెక్ట్ కాదు. చాలా చోట్ల మెడికల్ కాలేజీలు నిర్మాణం జరిగింది, కొన్ని చోట్ల పిల్లర్స్ లెవెల్లో, కొన్ని రూప్ లెవెల్. ఎక్కడికి వస్తాయండి? ప్రజా సంక్షేమం దృష్ట్యా పూర్తి చేయాల్సిన బాధ్యత మీది కదా.